నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు ఒక మిత్రుడు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వాలనిపించింది. మీరు బుక్స్ రాస్తుంటారు కదా! పుస్తకాలు రాస్తే ఏం ఉపయోగము అని. ఆ బుక్స్ లైబ్రరీలో ఉంటాయి. లైబ్రరీ వల్ల ఉపయోగం ఏంటని నాకు అతడికి సమాధానం ఇవ్వడమే ఈరోజు ఈ రీల్ చేస్తున్నాను. ఒక ఊర్లో మనకి స్వాతంత్రం రాకముందు ఆదిలాబాద్ జిల్లాలో అప్పుడు స్వాతంత్రం గురించి మాట్లాడుకోవాలంటే మీటింగ్స్ పెట్టనిచ్చేవాళ్ళు కాదు. స్వాతంత్రం యొక్క ఆవశ్యకత తెలుసుకోవడానికి పుస్తకాలు ఒకటే ఆధారం అన్నమాట. అందుకనేసి ఆ ఊర్లో ఉన్న పెద్ద మనిషి ఏం ఆలోచించాడంటే ఒక లైబ్రరీ పెట్టిద్దాము గ్రామంలో అని ఒక చాటింపు వేయించాడనమాట. మీరు అందరూ కలిసి కొంచెం విరాళం ఇస్తే ఒక లైబ్రరీ పెట్టిస్తాను నేను అని. అస్సలెవ్వరి దగ్గర నుంచి ఒక చిన్న రెస్పాన్స్ కూడా రాలేదు. అప్పుడు అతనికి ఒక ఆలోచన తట్టింది. ఏమని అంటే, ఆ ఊర్లో ఒక వెంకటేశ్వరుడి ఆలయం ఉందనమాట. ఆ ఆలయంలో శనివారం రోజు భోజనాలు పెట్టిస్తాను. దానికి అవసరమైనటువంటి సామాగ్రి సమారాధన చేద్దాము దేవుడికి అనగానే అందరూ బియ్యాలు, ఉప్పులు, పప్పులు, బెల్లాలు, నెయ్యిలు, టిన్నులు తీసుకొనొచ్చి ఆ గుడి దగ్గర పూజారికి అప్పచెప్తారనమాట. అప్పుడు ఈ వస్తువులన్నిటిని ఈ వచ్చినటువంటి నెయ్యి అవన్నీ తీసుకొని ఆ పెద్ద మనిషి ఏం చేస్తాడంటే వాటినన్నీ షావుకారికి ఇచ్చేసేసి ఆ డబ్బుని తీసుకుంటాడనమాట. డబ్బు తీసుకొని తర్వాత మళ్ళీ ఒక చాటింపు వేయిస్తాడు. ఊర్లో అందరినీ ఫలానా చోటికి రండి మీరందరూ అనగానే వీళ్ళంతా మంచి భోజనం దొరుకుతుంది. గుళ్ళో ఎప్పుడు చాలా చక్కటి విందు భోజనం దొరుకుతుందనుకొని అందరూ సంతోషంగా బయలుదేరి వెళ్తారనమాట. వెళ్ళేసరికల్లా అక్కడ ఒక పెద్ద గుడిసె కనిపిస్తుంది. వీళ్ళందరూ ఆశ్చర్యపోతారు. అదేంటి మేము భోజనాల గురించి వచ్చాము గదా! అనేసేసి వస్తే ఆ గుడిసె లోపల ఏముంటుంది అంటే ఒక చక్కటి లైబ్రరీ. కొన్ని వందల పుస్తకాలు, విలువైన పుస్తకాలను సేకరించి ఒక లైబ్రరీని ఏర్పాటు చేస్తారు ఆ పెద్ద మనిషి అనమాట. ఆ లైబ్రరీ ఫ్యూచర్ జనరేషన్స్‌కి నాలెడ్జ్ ఇవ్వడానికి, జరిగిపోయినటువంటి విషయాలన్నీ తెలుసుకోవడానికి పనికొస్తుంది. దీనివల్ల మన ఊర్లో అందరికీ నాలెడ్జ్ వస్తుంది అని ఆయన వాళ్ళందరికీ చక్కగా చెప్పడం వల్ల వాళ్ళందరూ అర్థం చేసుకొని సంతోషిస్తారు. ఒక లైబ్రరీ ఏర్పాటుకు ఒక గొప్పగా ఆలోచన చేసిన ఆ వ్యక్తికి మనం జోహార్లు అర్పించాలి. ఈరోజు నాకు అడిగిన ప్రశ్నకు ఇది సమాధానం అనిపించింది. ఏం లాభము? అన్ని పనులు లాభం గురించి చెయ్యరు. చాలా పనులు సమాజం గురించి, ముందు తరాల గురించి చాలా పనులు